మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కరీంనగర్ జిల్లా శంకరీపట్నంలో కస్తూర్బా గాంధీ పాఠశాలను మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. వంట మనిషి రేణుక విద్యార్థులతో పనులు చేయించుకుంటుందని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట మనిషిని విధుల్లో నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. గత నెల 22వ తేదీన నిర్వహించిన కౌన్సిలింగ్ ద్వారా రెగ్యులర్ ఖాళీలలో కస్టర్ వేకెన్సీలలో నియామకాలు జరిగినట్లు వారు తెలిపారు. అయితే ఇప్పుడు డీఈఓ కార్యాలయం నుంచి పిలుపునిచ్చి పల్నాడు జిల్లాలోని రిమోట్ ప్రాంతాలలో ఖాళీలను వెళ్లాలని చెప్పడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా నియామకాలలో మార్పులు చేయడం సరికాదని తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అరెకటిక సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా పాల్గొని బోనం ఎత్తుకున్నారు. బోనాల పండుగలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ పరిసరాలను హోరెత్తించారు. బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం జట్రాపూల్ గ్రామంలో జూలై 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ వైభవ్ ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి కొల్లాపూర్ నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నారని మంత్రి తెలిపారు. సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి ప్రజలు భారీగా పాల్గొననున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా చిన్న బాడాంలో వివాదం చోటు చేసుకుంది. కొత్తమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు కొట్లాటకు దారితీసింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వైసీపీ కార్యకర్త కొవ్వూరు సుబ్బారావు, టీడీపీకి చెందిన అవినాష్, సంతోష్లను పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ప్రధాన కూడలలో హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను ఆపి వారికి జిల్లా కలెక్టర్ జితేష్ని పాటిల్ చేతుల మీదుగా సర్ప్రైజ్ గిఫ్టులు అందజేశారు. సాధారణంగా ఫైన్లు మాత్రమే విధించే ట్రాఫిక్ సిబ్బంది ఇప్పుడు హెల్మెట్ ధరించిన వారికి అభినందించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆందోళనతో నిరసన ప్రదర్శించారు. జే భీమ్ యూత్ రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు కటికలవారి మోరక గ్రామంలో పుస్తకాలు పంపిణీ చేస్తున్న దళిత యువకులపై కొంతమంది దాడి చేసి అంబేద్కర్ జెండాలను కింద పడేసి కాళ్లతో తొక్కారు. ఈ ఘటనపై తక్షణమే వారిపై ఎస్సీ/ఎస్టీ అథారిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ప్రమాదం చోటు చేసుకుంది. పాపిరెడ్డి నగర్ కాలనీలో సూర్య ఎంటర్ప్రైజెస్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో చెలరేగిన మంటలు నివాస ప్రాంతాల పక్కనే ఉండడంతో పొగలు కాలనీలోకి అలుముకున్నాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను సుమారు 3 గంటల పాటు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంపై స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మట్టి మాఫియా అక్రమ కార్యకలాపాలు చెలరేగిపోతున్నాయి. రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో లక్షల క్యూబిక్ మీటర్ల ఆత్మకూరు చెరువు నుండి మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయ నష్టాన్ని కలిగిస్తున్నారని తెలిపారు. దీనిపై రైతు సంఘం నాయకులు ఆత్మకూరు ఆర్డీఓ పావని వద్ద ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్డీఓ పావని ఈ సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో గిరిజన ఆశ్రమ పాఠశాలను స్మగ్ల్ ఐటీడీఏ సిఓ రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ నిధులతో మంజూరైన టేబుల్ టెన్నిస్ క్రీడను ప్రారంభించారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ వారి నైపుణ్యాలను పరిశీలించారు. పీఓ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. పాఠశాలకు టీవీ కావాలని విద్యార్థులు కోరగా 10 రోజుల్లో అందజేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని అమరావతి నగర కాలనీ వాసులు స్వల్ప వర్షాలకే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో సాగర్ల నీటి నిల్వ ఏర్పడడంతో రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది గమనించిన స్థానిక కౌన్సిలర్ వెల్లాలి లలితమ్మ, బీజేపీ నేత మధుసూదన్ శర్మ వెంటనే స్పందించారు. సమస్య తీవ్రతను బట్టి తాత్కాలికంగా రోడ్డు పనులు ప్రారంభించి నీటి నిల్వను తొలగించే చర్యలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్పై 50 రోజుల్లోగా రష్యా యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు కూడా జరిపింది. అయినా కూడా పుతిన్ దారిలోకి రాలేదు. అయితే పుతిన్ పగలు మంచిగా మాట్లాడతాడు, రాత్రైతే మాత్రం ప్రజలపై బాంబులు వేస్తాడని, అతని ప్రవర్తన నచ్చట్లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధం ఆపకపోతే ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తామని వెల్లడించారు. ఈశాన్య మధ్య అట్లాంటిక్ ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా న్యూయార్క్, ఉత్తర న్యూజెర్సీలలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మార్ఫీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, అధిక వర్షపాతం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసర ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఈ ప్రతికూల వాతావరణం దాటికి రైళ్లు, విమాన సేవలకు ఆటంకం కలిగిందని చెప్పారు. 128 ఏళ్ల గ్యాప్ తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ రీఎంట్రీ రంగం సిద్ధమైంది. లాస్ ఏంజల్స్ వేదికగా జరిగే 2028 ఒలింపిక్స్లో జూలై 12 నుంచి 29 వరకు క్రికెట్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్లకు పోవెమెన్ సిటీలోని పేర్ గ్రౌండ్ స్టేడియం వేదిక కానుంది. ఒలింపిక్స్లో మొత్తం 6 క్రికెట్ టీమ్స్ పోటీ పడనున్నాయి. T20 ఫార్మాట్లలో మహిళలు, పురుషుల విభాగాలలో జరిగే ఈ మ్యాచ్ల కోసం ఒక్కో టీము 15 మంది సభ్యులతో కూడిన బృందాలను ఎంపిక చేసింది.